Hello all. My name is Kaushal Kotturi. Welcome to Aquasia Tech Day 27 of Python. Thank you so much for coming here. Let's dive into the video. మన ముందు వీడియోలో అనుకున్నాం కదా! ఈరోజు కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దామని. అందులో ఫస్ట్ ప్రాబ్లమ్ చూడండి. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే యూజర్ దగ్గర నుంచి మనం ఒక నంబర్‌ని తీసుకోవాలి. ఆ నంబర్ వరకి ఉన్న ఈవెన్ నంబర్స్ అన్నిటిని కూడా ప్రింట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటున్నా అంటే ఫర్ సపోజ్ యూజర్ మనకి 10 అనేది ఇన్‌పుట్ లాగా ఇచ్చిండని అనుకుందాం. అక్కడి వరకున్న ఈవెన్ నంబర్స్ అన్నిటిని ప్రింట్ చేయాలి. ఈ నంబర్ ఇంక్లూడ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. సో చూడండి. ఫస్ట్ మన ఈవెన్ నంబర్ ఏంటి? 0. ఆ తర్వాత 2, 4, 6, 8 గదా! ఇవన్నీ ఈవెన్ నంబర్స్. 10 వరకున్న ఈవెన్ నంబర్స్. ఈ నంబర్ ఇంక్లూడ్ అవ్వొద్దు అని చెప్తున్నా. సో మనం దీన్ని అవుట్‌పుట్ లాగా ఇయ్యాలనమాట. ఫర్ సపోజ్ యూజర్ మనకు 6ని ఇన్‌పుట్ లాగా ఇచ్చిండు. సో మనం ఏంటి? ఈ నంబర్ ఇంక్లూడ్ అవ్వకుండా అక్కడి వరకున్న ఈవెన్ నంబర్స్‌ని అవుట్‌పుట్ లాగా ప్రింట్ చేయాలి. ఏమేముంటాయి? మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అయితది. 2 వస్తది. 4 వస్తది. 6 ఇంక్లూడ్ అవ్వొద్దు అని చెప్పిన. సో ఇక్కడ 6 ఏమి ఇంక్లూడ్ అవ్వదు. రైట్? మనం దీన్ని అవుట్‌పుట్ లాగా ఇయ్యాలనమాట. దీనికి అప్రోచ్ చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఏంటి మనము? యూజర్ దగ్గర నుంచి ఒక నంబర్‌ని ఇన్‌పుట్ లాగా తీసుకోవాలి. సో దానికోసం నేనేం చేస్తా? ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్న n అని ఇన్‌పుట్‌ని తీసుకొని ఆ nకి అసైన్ చేసేస్తా. అసైన్ చేసేసినాం. చేసేసిన తర్వాత మీకు నేను రేంజ్ గురించి చెప్పిన గుర్తుంది కదా! మీకు ఫర్ లూప్ చెప్పేటప్పుడు. ఈ రేంజ్‌లో ఇక్కడ చూడండి మీరు. ప్రతిసారి మన ఈవెన్ నంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయితున్నాయి? 0 నుంచి స్టార్ట్ అయితున్నాయి. సో నేను ఇక్కడ రేంజ్‌లో ఏమని ఇస్తా అంటే స్టార్టింగ్ 0 అని ఇస్తా. ఆ తర్వాత ఎక్కడికి ఎండ్ అవ్వాలన్నాం? ఆయన ఇచ్చిన నంబర్ ఏదైతే ఉంటదో అక్కడికి ఎండ్ అయిపోవాలా. ఆయన ఇచ్చిన నంబర్ ఎక్కడ స్టోర్ చేసినాం మనం? nలో స్టోర్ చేసినాం గదా! సో ఇక్కడ n రాస్తా. ఈ ఎండ్ ఎప్పుడు గూడా మనం జనరేట్ చేసే సీక్వెన్స్‌లో ఇంక్లూడ్ అవ్వదు. మనం జనరేట్ చేసే నంబర్ సీక్వెన్స్‌లో ఇంక్లూడ్ అవ్వదు కదా! 10 ఇచ్చినా 10 ఇంక్లూడ్ అవుతలేదు. 6 ఇచ్చినా 6 ఇంక్లూడ్ అవ్వద్దు. సో ఇక్కడ గూడా ఎండ్ ఏదిస్తే అది జనరేట్ చేసిన సీక్వెన్స్‌లో ఇంక్లూడ్ అవ్వదు. ఆ నంబర్ సీక్వెన్స్‌లో ఇంక్లూడ్ అవ్వదు. రైట్? ఇక్కడ ఫస్ట్ నంబర్‌కి సెకండ్ నంబర్‌కి గ్యాప్ ఎంత? 2. సెకండ్ నంబర్‌కి థర్డ్ నంబర్‌కి గ్యాప్ ఎంత? 2. ఇక్కడ గ్యాప్ 2, 2. సేమ్ ఇక్కడ కూడా 2, 2. సో నేను ఇక్కడ సింపుల్‌గా ఏం చేస్తా అంటే స్టెప్ సైజ్ 2 లాగా ఇస్తా. అప్పుడు ఈ రేంజ్ అనే ఫంక్షన్ ఎలాంటి నంబర్ సీక్వెన్స్‌ని మనకు రిటర్న్ చేస్తది? మీకు తెలుసు కదా ఇంకా. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయితుంది? 2 నుంచి. ఈ నంబర్‌కి 2 కలుపుతాం. 0కి 2 కలిపితే 2. మళ్ళీ 2కి 2 కలిపితే 4. 4కి 2 కలిపితే 6. 6కి 2 కలిపితే 8. ఇక్కడ 8కి 2 కలిపితే 10. బట్ ఇక్కడ ఫర్ సపోజ్ n ఈజ్ 10 అని అనుకుందాం. అప్పుడు ఏంటి ఇక్కడ చెక్ చేస్తది కదా ఎండ్‌ని. 10 కాదు. కాబట్టి కండిషన్ ఫాల్స్. సో ఇక్కడికే ఆగిపోతది. ఇది మీకు క్లారిటీగా డీటెయిల్‌గా చెప్పిన కదా ఇంతకుముందు వీడియోస్‌లో. రైట్? ఈ నంబర్ సీక్వెన్స్ జనరేట్ అయితది. మనము ఫర్ సపోజ్ ఫర్ లూప్‌లో ఈ రేంజ్‌ని వాడినామని అనుకుందాం. ఏంటి? ఫర్ ఐ ఇన్ రేంజ్. రేంజ్ అని చెప్పి సేమ్ వీటినే ఇస్తా. 0, n, 2. అప్పుడేమైతది? మన ఇంటర్‌ప్రిటర్ ఫర్ లూప్‌లో ఉండే స్టేట్మెంట్స్‌ని ఎగ్జిక్యూట్ చేసే ముందు ప్రతిసారి గూడా ఈ i అనే వేరియబుల్‌కి ఇందులో ఉన్న ఒక్కొక్కటిగా వాల్యూస్ అసైన్ అయిపోతాయి. ఇది మనం ముందు వీడియోలో జూసినాం గదా! సో, ఫస్ట్ i వాల్యూ దేనికి అసైన్ అయితది? సారీ. ఫస్ట్ 0 దేనికి అసైన్ అయితది? iకి అసైన్ అయితది. మళ్ళీ 2 అసైన్ అయితది గదా! మళ్ళీ 4, మళ్ళీ 6, మళ్ళీ 8. సో, నేను సింపుల్‌గా ఇక్కడ ఏం చేస్తా? ప్రింట్ i అని రాస్తా. i అని రాస్తే ఫస్ట్ i వాల్యూ ఏముంటది? 0 ఫస్ట్ ఇటరేషన్‌లో. సెకండ్ ఇటరేషన్‌లో ఏమని ప్రింట్ అయితది? i వాల్యూ 2. థర్డ్ ఇటరేషన్‌లో i వాల్యూ దేనికి అసైన్ అయితది? 4. 4 అనే వాల్యూ iకి అసైన్ అయితది. నెక్స్ట్ 6 అనే వాల్యూ iకి అసైన్ అయితది. ఫోర్త్ ఇటరేషన్‌లో. సో, ఇక్కడ అదొస్తది. ఫిఫ్త్ ఇటరేషన్‌లో ఏమైతది? ఈ 8 అనే వాల్యూ iకి అసైన్ అయిపోతది. సో, ఇక్కడ ఇది అవుట్‌పుట్ లాగా వచ్చేస్తది. 0, 2, 4, 6, 8 సేమ్ మనకు 10 అని ఇస్తే ఇదే అవుట్‌పుట్ రావాలి గదా! ఇక్కడ కూడా ఇదే వచ్చింది గదా! క్లియర్? అర్థమైందా ప్రోగ్రామ్? ఒక్కసారి దీనికి కోడ్ చేసి చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మనం యూజర్ దగ్గర నుంచి ఇన్‌పుట్ తీసుకోవాలి గదా! సో, దానికోసం నేను ఈ ఇన్‌పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడుతున్నా. బట్ ఈ ఇన్‌పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ ఏదన్నా ఇన్‌పుట్‌ని స్ట్రింగ్ లాగా తీసుకుంటది. సో, నేను దాన్ని ఇంటిజర్ లాగా కన్వర్ట్ చేయాలన్నమాట. సో, అందుకే ఇంటిజర్ లాగా కన్వర్ట్ చేసేస్తున్నా. కన్వర్ట్ చేసిన తర్వాత వచ్చిన ఇన్‌పుట్‌ని ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసుకోవాలి కదా! సో, దానికోసం నేను ఈ n అనే వేరియబుల్ క్రియేట్ చేసి ఈ ఇన్‌పుట్‌కొచ్చిన దాన్ని nకి అసైన్ చేసేస్తున్నా. అసైన్ చేసిన తర్వాత ఇక్కడ ఏమని రాస్తా అంటే ఫర్ i ఇన్ రేంజ్. మన రేంజ్ అనేదేంటి? ఒక ఫంక్షన్ అదొక నంబర్ సీక్వెన్స్‌ని జనరేట్ చేస్తది.
మన సీక్వెన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎందుకు? ఈవెన్ నంబర్స్ అన్నీ కూడా 0 నుంచే స్టార్ట్ అయితాయి కదా! 0 కూడా ఒక ఈవెన్ నంబరే. ఎక్కడికి ఎండ్ అవ్వాలి అని చెప్పిన. ఈ n అనే వేరియబుల్‌లో ఏదైతే వాల్యూ ఉందో అక్కడికి ఎండ్ అవ్వాలి. మరి ఈ n అనే వేరియబుల్‌లో ఉన్న వాల్యూ ఇంక్లూడ్ అవుతదా నంబర్ సీక్వెన్స్‌లో? ఇంక్లూడ్ అవ్వదు. రైట్? ప్రతిసారి కూడా ఫస్ట్ ఈవెన్ నంబర్‌కి, సెకండ్ ఈవెన్ నంబర్‌కి ఎంత డిఫరెన్స్? 2 కదా! ప్రతి ఈవెన్ నంబర్‌కి ఎంత డిఫరెన్స్ ఉంటది? మనం సీక్వెన్స్‌గా జనరేట్ చేస్తే 2 ఉంటది. సో, నేను ఇక్కడ దానికోసము స్టెప్ సైజ్ ఎంత ఇస్తా అంటే 2 అని ఇస్తున్నా. రైట్? 2 అని ఇచ్చి సింపుల్‌గా నేను ప్రింట్ ఐ అంట. రైట్? ఐ అంటే మనం అనుకున్న అవుట్‌పుట్ అచీవ్ చేయొచ్చనమాట. ఇక్కడ ఇన్‌పుట్ ఇయ్యండి. ఏంటి 10 అనేది ఇన్‌పుట్ లాగా ఇస్తున్నా. సో, అవుట్‌పుట్ ఇక్కడ చూడండి. ఏంటి 02468 వచ్చిందా? ఇప్పుడు అలా కాకుండా నేనేమని ఇస్తా? 6 అని ఇస్తా. 6 అని ఇస్తే ఇప్పుడు చూడండి 024 క్లియర్? సెకండ్ ప్రాబ్లమ్ ఏంటంటే, యూజర్ దగ్గర నుంచి ఒక నంబర్‌ని ఇన్‌పుట్ లాగా తీసుకుందాం. తీసుకొని ఆ నంబర్ వరకున్న ఆడ్ నంబర్స్‌ని ప్రింట్ చేయాల. ఇక్కడ 10 అని తీసుకున్నా. ఈ నంబర్ ఇంక్లూడ్ అవ్వద్దు అందులో. 10 ఎలాగో ఈవెన్ నంబర్ కాబట్టి ఇంక్లూడ్ కాదు. బట్ ఇక్కడి వరకు. అర్థమైంది కదా మీకు. సో, ఆడ్ నంబర్స్ ఏముంటాయి 10 వరకు? 13579 దీన్ని అవుట్‌పుట్ లాగా పంపాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ 5 అనేది ఇన్‌పుట్ లాగా ఇచ్చిండని అనుకుందాం. ఇక్కడి వరకు ఈ నంబర్ ఇంక్లూడ్ అవ్వద్దు. ఉన్న ఆడ్ నంబర్స్‌ని ప్రింట్ చేయాలన్నమాట. ఏముంటాయి 1, 3 కదా! సో, దీనికిప్పుడు అప్రోచ్ రాద్దాం. అప్రోచ్ ఏంటి ఫస్ట్ యూజర్ దగ్గర నుంచి ఇన్‌పుట్ తీసుకోవాలి కాబట్టి నేను ఇన్‌పుట్ తీసుకుంటా. వచ్చే ఇన్‌పుట్ స్ట్రింగ్ లాగా వస్తది కాబట్టి దీన్ని ఇక్కడే ఇంటిజర్ లాగా కన్వర్ట్ చేసేసిన. కన్వర్ట్ చేసేసి ఈ n అనే వేరియబుల్‌కి వచ్చిన ఇన్‌పుట్‌ని అసైన్ చేసేసిన. అసైన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి రేంజ్ గదా! మన ఆడ్ నంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? 1 నుంచి. సో, నేను రేంజ్‌లో స్టార్టింగ్ ఏమని ఇస్తా? 1 అని ఇస్తా. ఎక్కడికి ఎండ్ అవుతున్నాయి? ఈ యూజర్ ఇచ్చిన ఇన్‌పుట్ దగ్గరికి ఎండ్ అవుతున్నాయి. యూజర్ ఇచ్చిన ఇన్‌పుట్ ఎక్కడ స్టోర్ చేసినాం మనము? ఈ nలో స్టోర్ చేసినాం. సో, సింపుల్‌గా ఇక్కడ అదే పెట్టేస్తా. పెట్టేసి ఇక్కడ చూడండి. ఫస్ట్ నంబర్‌కి సెకండ్ నంబర్‌కి గ్యాప్ ఎంత? 2. సెకండ్ నంబర్‌కి థర్డ్ నంబర్‌కి గ్యాప్ ఎంత? 2. థర్డ్‌కి, ఫోర్త్‌కి 2 గదా! సో, అంటే మనం ఏం జేయాలి? స్టెప్ సైజ్ 2 ఇవ్వాలి అన్నమాట. ఫస్ట్ నంబర్‌కి 2 కలిపితే 3 వచ్చింది. 3కి 2 కలిపితే 5. సో, నేనిక్క అట్లా 2 కలపాలి గాబట్టి నేను స్టెప్ సైజ్ ఎంత ఇస్తున్నా? 2 అని ఇస్తున్నా. రైట్? ఇచ్చేస్తే ఇప్పుడు ఇదొక నంబర్ సీక్వెన్స్‌ని మనకు జనరేట్ జేసి ఇస్తది. ఆ నంబర్ సీక్వెన్స్ ఎలా ఉంటది? ఇక్కడ చూడండి. 1 ఫర్ సపోజ్ నేను n 10 అనుకుంటున్నా. 1 1కి ఎంత కలుపుతాం మనము? 2 గదా! 2 కలిపితే ఎంత అయితది? 3. 3 + 2 5. 5 + 2 7. 7 + 2 9. 9 + 2 ఎంత? 11. బట్ 11 అనేది గ్రేటర్ దెన్ 10. సో, ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఫాల్స్ అయిపోతదనమాట. 11 లెస్ దెన్ 10 కాదు గదా! కండిషన్ ఫాల్స్. సో, ఇక్కడికి మన నంబర్ సీక్వెన్స్ జనరేట్ అవ్వడం ఆగిపోతది. రైట్? సేమ్ ఇదే రేంజ్‌ని తీసుకెళ్ళి నేనిప్పుడు ఫర్ లూప్‌కి ఇస్తా. ఏంటి? ఫర్ ఐ ఇన్ రేంజ్. రేంజ్‌లో ఏంటి? పారామీటర్స్ 1, n, 2. 2 అని పెట్టేసి ఇక్కడ ప్రింట్ ఐ అని రాస్తా సింపుల్‌గా. సో, ప్రతిసారి గూడా మన ఇంటర్ప్రిటర్ లోపలికెళ్ళే ముందు ఏమైతది? ఈ ఐకి ఒక వాల్యూ ఇనిషియలైజ్ అయితది. ఫస్ట్ ఏ వాల్యూ ఇనిషియలైజ్ అయితది? 1 ఫస్ట్ ఇటరేషన్‌లో. సెకండ్ ఏంటి? 3 థర్డ్ 5 ఫోర్త్ 7 ఫిఫ్త్ 9 గదా! సో, ఇనిషియలైజ్ అయితది. ఇనిషియలైజ్ అయ్యి లోపలికెళ్తదనమాట. ఫస్ట్ ఏ వాల్యూ ఇనిషియలైజ్ అయింది? 1. 1 ఇనిషియలైజ్ అయిన తర్వాత లోపలికెళ్ళింది ఇంటర్ప్రిటర్. ప్రింట్ ఐ అని ఉంది. ఐ వాల్యూ ఎంత ఇప్పుడు 1. నెక్స్ట్ ఏంటి? థర్డ్ 3 సెకండ్ ఏమైతది? 3 థర్డ్ ఫిఫ్త్ ఫోర్త్ సెవెంత్ 7 ఫిఫ్త్ ఏంటి 9 ఇవనేటివి అవుట్‌పుట్ లాగా వచ్చేస్తది. క్లియర్ గదా! ఒక్కసారి దీనికి ప్రోగ్రామ్ రాద్దాం. ప్రోగ్రామ్ ఏం లేదు. సింపుల్‌గా ఆన్‌లైన్ ఇంటర్ప్రిటర్‌కి రండి. వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటి 0 నుంచి స్టార్ట్ అవ్వడానికి బదులు 1 నుంచి స్టార్ట్ అవ్వమని చెప్తే చాలన్నమాట. సింపుల్. రన్ చేసి ఇక్కడ ఇన్‌పుట్ ఇద్దాం. 10 లోపు ఉన్న ఆడ్ నంబర్స్ ఏంటివో ఇప్పుడు చూడండి. ఏంటి 13579 అలా కాకుండా ఇక్కడ 5 అని ఇస్తా. రైట్? మన అవుట్‌పుట్ వస్తుంది కదా! క్లియర్? ఇది ప్రోగ్రామ్ అన్నమాట. ఈ రేంజ్ అనే ఫంక్షన్ గురించి ఒకటి నేర్చుకుందాం. ఫస్ట్ ఏంటంటే యూజర్ దగ్గర నుంచి ఒక నంబర్‌ని ఇన్‌పుట్ లాగా తీసుకోవాలి. తీసుకోవాలంటే మనం ఏం చేస్తాం? ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసి ఈ ఇన్‌పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడతాం. సో దట్ యూజర్ ఇచ్చిన నంబర్ ఎక్కడ స్టోర్ అయిపోతది? ఈ n అనే వేరియబుల్‌లో స్టోర్ అయిపోతది. కదా! సో ఇప్పుడు ఫర్ సపోజ్ యూజర్ 5ని ఇన్‌పుట్ లాగా ఇచ్చిండని అనుకుందాం. అప్పుడు నేనేమంటున్నా అంటే ఈ 5 గూడా మనం జనరేట్ చేసే నంబర్ సీక్వెన్స్‌లో ఇంక్లూడ్ అవ్వాలి అని చెప్తున్నా. మీరు నార్మల్‌గా ఇట్లా రాస్తే ఎలా? రేంజ్ అని జెప్పి 1-5 అని రాసిర్రనుకోండి. అప్పుడు ఏ నంబర్ సీక్వెన్స్ జనరేట్ అయితది? 1, 2,
3, 4. ఈ 5 అనేది అందులో ఇంక్లూడ్ అవ్వదు కదా. ఎందుకు? ఎండ్ ఇక్కడికే ఇచ్చినాం. 5 అనేది ఇంక్లూడ్ అవ్వదు. నేనేమంటున్నా 5 కూడా ఇంక్లూడ్ అవ్వాలి అంటున్నా. 5 కూడా ఇంక్లూడ్ అవ్వాలంటే మనం ఏం చేయొచ్చు? ఏం టెక్నిక్ వాడొచ్చు? సింపుల్. దీనికంటే ఒక నంబర్ ఎక్కువ ఇస్తే సరిపోతుంది కదా. ఎలా? రేంజ్ 1 to 6 అని చెప్తా. 6 అని చెప్తే అప్పుడు ఇది ఏ నంబర్ సీక్వెన్స్ని జనరేట్ చేస్తుంది? 1, 2, 3, 4, 5 ఇక్కడ వరకు వస్తుంది. ఈ 6 అనేది అందులో ఇంక్లూడ్ అవ్వదు. నేను ఇక్కడ సింపుల్గా ఏం రాసినట్టు? ఎండ్ దగ్గర 5 ప్లస్ 1 రాసిన. అంతే కదా. 5 + 1 6 అదే ఇక్కడ రాసిన. సో ఇప్పుడు యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుంటాం. అది ఎన్లో స్టోర్ అవుతుంది. అది ఏ నెంబర్ ఇచ్చిండో మనకు తెలియదు కదా. సో నేనేమని చెప్తున్నా, ఈ ఎన్ కూడా మనం జనరేట్ చేసే నంబర్ సీక్వెన్స్లో ఇంక్లూడ్ అవ్వాలి అంటే మనం ఎలా రాయొచ్చు దీన్ని? సింపుల్గా ఏంటి? రేంజ్ 1 నుంచి స్టార్ట్ అవ్వు. ఎక్కడికి ఎండ్ అవ్వని రాస్తాము? ఈ ఎన్ కూడా ఇంక్లూడ్ అవ్వాలంటున్నా. సో ఇక్కడ 5 కూడా ఇంక్లూడ్ అవ్వాలి అంటే మనం ఏం రాసినాం? 5 + 1 అని రాయొచ్చు కదా. సో ఎన్ కూడా ఇంక్లూడ్ అవ్వాలంటే నేను ఏం రాస్తా? n + 1 అని రాస్తా. రాసేసి ఇస్తే ఒక నంబర్ సీక్వెన్స్ జనరేట్ అయిపోతుంది. క్లియర్? థర్డ్ ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటంటే సమ్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నంబర్స్ అనమాట. ఈ ప్రాబ్లమ్ని మనం అనుకుంటే ఫార్ములా త్రూ సాల్వ్ చేయొచ్చు. బట్ ఫర్ లూప్ మీద కమాండ్ రావాలి కాబట్టి నేను ఫర్ లూప్ యూజ్ చేసి సాల్వ్ చేస్తా. ఒక్కసారి చూడండి. ఫర్ సపోజ్ యూజర్ 2ని ఇన్పుట్ లాగా ఇచ్చిండు అనుకోండి. సో 2 వరకు ఈ 2 కూడా ఇంక్లూడ్ అవ్వాలి. 2 వరకు ఉన్న నేచురల్ నంబర్స్ ఏంటివి? 1, 2 కదా. రైట్? 2 కూడా ఇంక్లూడ్ అవ్వాలన్నా. సో వీటి మధ్యలో సమ్ ఎంత? 3 కదా. 1 + 2 చేస్తే 3 వస్తుంది. సో ఈ 3ని మనం అవుట్పుట్ లాగా ఇవ్వాలన్నమాట. ఫర్ సపోజ్ యూజర్ 3 అని ఇచ్చిండు అనుకుందాం. సో అప్పుడేంటి? ఇక్కడి వరకు ఈ నంబర్ కూడా ఇంక్లూడ్ అవ్వాలి. ఉన్న నేచురల్ నంబర్స్ ఏంటివి? 1, 2, 3. 3 వరకు ఉన్న నేచురల్ నంబర్స్ ఏంటివి? 1, 2, 3. వీటి మధ్య సమ్ చేయాలన్నమాట. 1 + 2 ఎంత? 3. 3 + 3 6. ఫర్ సపోజ్ 4 అనుకోండి. 4 వరకు ఉన్న నేచురల్ నంబర్స్ ఏంటివి? 1, 2, 3, 4. వీటి మధ్య సమ్ పర్ఫామ్ చేయాలి. ఎలా? 1 + 2 ఎంత? 3 కదా. 3 + 3 ఎంత? 6. 6 + 4 ఎంత? 10. ఈ 10ని అవుట్పుట్ లాగా ఇవ్వాలి. అలా కాకుండా ఫర్ సపోజ్ 5 అనుకోండి. 5 అని ఇస్తే అప్పుడేంటి? ఇక్కడి వరకు 5 వరకు ఉన్న నేచురల్ నంబర్స్ ఏంటివి? 5 కూడా అందులో ఇంక్లూడ్ అవ్వాలి. సో 1, 2, 3, 4, 5. రైట్? వీటి మధ్య సమ్ చేయాలి. 1 + 2, 2 + 3 + 4 + 5 అనమాట. 1 + 2 అంటే ఎంత? 3. 3 + 3 ఎంత? 6 కదా. 6 + 4 ఎంత? 10. 10 + 5 ఎంత? 15 కదా. సో ఈ 15ని అవుట్పుట్ లాగా ఇవ్వాలి. మీరు ఇక్కడ ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేసిందా? నేనేంటి 1 + 2 అన్నప్పుడు ఏమొచ్చింది? 3 వచ్చింది. నెక్స్ట్ 3 నంబర్ ఇచ్చిన. 3 నంబర్ ఇస్తే మనం సింపుల్గా ఈ ప్రజెంట్ ఉన్న సమ్కి జస్ట్ వచ్చిన నంబర్ని యాడ్ చేసినాం. సో అప్పుడు మన ప్రజెంట్ సమ్ ఏమైంది? 6 అయింది కదా. నేను ఎప్పుడైతే 4 అన్నానో అప్పుడేంటి? ప్రజెంట్ ఉన్న సమ్కి జస్ట్ ఈ నంబర్ని యాడ్ చేసినాం. ప్రజెంట్ ఉన్న సమ్ ఎంత? 6. 6కి జస్ట్ మనం ఏం యాడ్ చేసినాం? 4ని యాడ్ చేసినాం. సో అప్పుడు మనకి ఏం అవుట్పుట్ వచ్చింది? 10 అనేది వచ్చింది కదా. నెక్స్ట్ 5 అన్నప్పుడు మన ప్రజెంట్ సమ్ ఎంత? 10 కదా. సో 10కి జస్ట్ ఈ నంబర్ని యాడ్ చేసినాం. యాడ్ చేస్తే ఏమని వచ్చింది? 15 అని వచ్చింది. ఇప్పుడు 6 ఇస్తా. 6 ఇస్తే ఇదంతా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదుగా. జస్ట్ మన ప్రజెంట్ సమ్ ఎంత ఇప్పుడు? 15. 15కి జస్ట్ 6 యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే ఏంటి? 21. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? 6 వరకు ఉన్న నేచురల్ నంబర్స్ యొక్క సమ్ ఎంత? 21 అన్నట్టు కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ 1 అని ఇచ్చినాను అనుకోండి. ఫస్ట్ నేచురల్ నంబర్ ఏంటి? 1 కదా. సో సమ్ ఎంత? 1 అన్నట్టే. ప్రజెంట్ సమ్ ఎంత? 1. అలా కాకుండా 0 అని ఇస్తా. అసలు 0 నేచురల్ నంబర్స్ ఉంటాయా? ఉండయి. సో సమ్ ఎంత అవుతుంది? 0నే అవుతుంది. సో ఇప్పుడు 0 ఉంటే 0 + 1 ప్రజెంట్ సమ్ 0 అని అనుకుందాం. 0 తర్వాత 1 ఇచ్చిన అనుకుందాం. సో అప్పుడు మన ప్రజెంట్ సమ్ ఎంత? 0 కదా. సో 0కి వచ్చిన నంబర్ని యాడ్ చేస్తున్నా. 1 అయింది. ఇప్పుడు నా ప్రజెంట్ సమ్ ఎంత? 1. మళ్ళీ నెక్స్ట్ ప్రజెంట్ సమ్కి వచ్చిన నంబర్ని యాడ్ చేసిన. సో అప్పుడు 3 అయింది. నెక్స్ట్ ప్రజెంట్ సమ్కి వచ్చిన నంబర్ని యాడ్ చేసిన. అప్పుడు 6 అయింది. నెక్స్ట్ ప్రజెంట్ సమ్కి వచ్చిన నంబర్ని యాడ్ చేసిన. సో దట్ 10 అయింది. మీకు అర్థమైందిగా ప్యాటర్న్. సో దానికోసము నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఇది మనకు గుర్తుంటుంది. ఇక్కడ మనం రాసుకున్నాం కాబట్టి ప్రజెంట్ సమ్ ఎంతనో మనకు గుర్తుంటుంది. మరి మన ఇంటర్ప్రిటర్కి కూడా తెలాలి కదా. అంటే ఇంటర్ప్రిటర్కి ఒక వేరియబుల్ క్రియేట్ చేయాలన్నమాట. దానికి తెలాలంటే ఆ వేరియబుల్లో నేను ఫస్ట్ ఏమని స్టోర్ చేస్తా? ప్రజెంట్ సమ్ పిఎస్ అని పెట్టుకుంటున్నా.
పిఎస్లో ఫస్ట్ 0 అంటే 0 ఇచ్చిండు అనుకోండి ఫర్ సపోజ్ యూజరు, అప్పుడు సమ్ ఎంత 0నే కదా, అసలు 0 నేచురల్ నెంబర్స్ ఉండేరా బాబు, సమ్ము 0నే అని పెట్టుకోవాలన్నమాట. సో ప్రజెంట్ సమ్ ఎంత ఉంది 0. నెక్స్ట్ ఏంటి 1 ఇచ్చిండని అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది మన ప్రజెంట్ సమ్ము ప్లస్ వచ్చిన నంబర్ ఏంటి 1 కదా. సో అప్పుడు ఎంత 0 + 1, సో ఏమైపోయింది 1. ఇప్పుడు నా ప్రజెంట్ సమ్ అయింది మారిపోయింది కదా, ముందు 1 ఉండే బట్ 1 వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ సమ్ ఏమైంది 1 అయింది. సో దీన్ని మళ్ళీ ప్రజెంట్ సమ్లో పెడతాను అనమాట. రైట్, ఇప్పుడు ప్రజెంట్ సమ్ ఎంత 1, ఇప్పుడు 2 అనే నెంబర్ వచ్చింది. సో నేనేం చేస్తా, ప్రజెంట్ సమ్లో ఉన్నది ప్లస్ ఈ 2 యాడ్ చేస్తే నీకు వస్తుంది వాల్యూ అని చెప్తున్నాం. ప్రజెంట్ సమ్లో ఏముంది 1 కదా, సో 1 + 2 ఎంత అవుతుంది 3. మళ్ళీ మన ప్రజెంట్ సమ్ మారిపోయింది, ఇక్కడ రాస్తుంది. నెక్స్ట్ 3 ఇచ్చిండు అని అనుకుందాం, అప్పుడు ప్రజెంట్ సమ్ ప్లస్ ఈ వచ్చిన నంబర్ 3. సో ప్రజెంట్ సమ్ ఎంత ఇప్పుడు 3 + 3 6 కదా, సో మళ్ళీ ప్రజెంట్ సమ్ మారిపోయింది. నెక్స్ట్ 4 ఇచ్చిండు, సో అప్పుడు ఏం చేస్తాం, ప్రజెంట్ సమ్ ప్లస్ వచ్చిన నంబర్ రాస్తే ఎంత అయింది, ప్రజెంట్ సమ్ ఎంత ఇప్పటి వరకు 6 కదా, 6 + 4 10. సో ఇప్పుడు నా ప్రజెంట్ సమ్ మారిపోయింది అనమాట. నెక్స్ట్ 5 ఇచ్చిండు, 5 ఇస్తే ఏంటి ప్రజెంట్ సమ్ ప్లస్ ఈ నంబరు, ప్రజెంట్ సమ్ ఎంత 10 కదా, సో 10 + 5. సో ఇక్కడ ప్రజెంట్ సమ్లో రాసేస్తాం అనమాట 15 అని. సింపుల్గా మనం ప్రతిసారి ఏం చేస్తున్నాం, ఇక్కడ ప్రజెంట్ సమ్ని అప్డేట్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ ప్రజెంట్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు నేను ఏమని రాస్తా, ఇంతకు ముందు ఇప్పటి వరకు ఉన్న ప్రజెంట్ సమ్ని ప్లస్ వచ్చే నంబర్ని యాడ్ చేయి అని చెప్తున్నాం. యాడ్ చేసి మళ్ళీ ఎక్కడ స్టోర్ చేయమంటున్నాం, ఈ ప్రజెంట్ సమ్ అనే వేరియబుల్ అనే స్టోర్ చేయని చెప్తున్నాం. ఇక్కడ మీకు అర్థమైంది కదా, అదే కదా మనం చేస్తుంది. ప్రజెంట్ సమ్ని ఇగో ఇంకా చూడండి, ప్రజెంట్ సమ్ + 2 అని రాసినాం. సో మళ్ళీ ఎక్కడ స్టోర్ చేస్తున్నాం, అంతా క్యాలిక్యులేషన్ చేసి ఈ ప్రజెంట్ సమ్ అనే వేరియబుల్ అనే స్టోర్ చేస్తున్నాం. ఇది ప్రజెంట్ సమ్ ఎందుకు తీసుకుంటున్నా, ఈ వేరియబుల్ ఎందుకు తీసుకుంటా ప్రోగ్రాంలో అని మీకు తెలవడానికి చెప్పిన. ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ రాసి చూద్దాం రండి. ఫస్ట్ ఇక్కడ అప్రోచ్ చూద్దాం. అప్రోచ్ ఏంటి, ఫస్ట్ మనం యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలి కదా. సో దానికోసము ఈ ఇన్పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడుతున్నా, వాడేసి వచ్చిన ఇన్పుట్ని ఇంటీజర్ లాగా కన్వర్ట్ చేస్తున్నా. కన్వర్ట్ చేసి ఈ n అనే వేరియబుల్కి అసైన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి, మనము మన ప్రజెంట్ సమ్ని ట్రాక్ చేయాలి కదా మన ఇంటర్ప్రిటర్. సో దానికోసం నేను ఏమని చెప్పిన, ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేయాలి. ఇప్పటి వరకు ఉన్న సమ్, ప్రజెంట్ సమ్ ఎంత 0, ఇప్పటి వరకు అసలు సమ్ ఇంకేం అప్డేట్ చేయాలి, ప్రజెంట్ 0 ఉంది అని చెప్తున్నాం. రైట్, మనం ఏంటి n వరకు నేచురల్ నంబర్స్ని జనరేట్ చేయాలా. అంటే మనం ఏం చేయాలా, ఒక నంబర్ సీక్వెన్స్ని జనరేట్ చేయాలా ఇండైరెక్ట్గా. నంబర్ సీక్వెన్స్ని జనరేట్ చేయడానికి మన దగ్గర ఏముంది, రేంజ్ అనే ఫంక్షన్ ఉంది. సో ఈ రేంజ్ అనే ఫంక్షన్లో మన నేచురల్ నంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 1 నుంచి ఎక్కడికి ఎండ్ అవుతాయి n వరకు. బట్ ఈ n కూడా ఇంక్లూడ్ అవ్వాలి అంటున్నా, అంటే నేను ఏం తీసుకుంటా, ఇక్కడ n + 1 అని తీసుకుంటా. తీసుకొని ఇక్కడ కాలన్ పెట్టేస్తున్నా. రైట్, ఇప్పుడు చూడండి, రేంజ్ ఫర్ సపోజ్ నేను n = 3 అని అనుకుంటే మనకేంటి, ఇక్కడ చూడండి 1 నుంచి 4 అని వస్తుంది. అప్పుడు ఏ నెంబర్ సీక్వెన్స్ వస్తుంది మనకి, 1 2 3. రైట్, 1 2 3 కదా, ఈ నెంబర్ సీక్వెన్స్ వస్తుంది. వీటి సమ్ కావాలా అంటే ఫస్ట్ నేను ఏం చేస్తా, 1కి 2ని యాడ్ చేస్తా. రైట్, వచ్చిన సమ్కి నెక్స్ట్ ఏం యాడ్ చేస్తా, 3ని యాడ్ చేస్తా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం లూప్లో వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ 1 ఉంటుంది, మళ్ళీ 1కి 2ని యాడ్ చేస్తున్నాం, మళ్ళీ 3 యాడ్ చేస్తాం. సో అందుకే నేను ఇక్కడ ఫర్ లూప్ రాస్తా, ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 1, n + 1. సో ఫస్ట్ ఫర్ లూప్ స్టార్ట్ అయ్యే ముందు మన I వాల్యూ దేనికి అసైన్ అవుతుంది, I వాల్యూ ఎంత ఉంటుంది 1 కదా. సో ఫస్ట్ 1 లోపలికి వస్తుంది అనమాట, I వాల్యూకి 1 అసైన్ అయిపోయింది. రైట్, ఐకి 1 అసైన్ అయిపోయింది కదా. ఇక్కడ మనము రాయాలన్నమాట, ప్రజెంట్ సమ్ము ఇప్పుడు 0 కాదు 1, ఏదైతే నెంబర్ వస్తుందో ఇక్కడ I అని పెడుతున్నా. I అని పెడితే ఎంత, ప్రజెంట్ సమ్ ఇప్పుడు ఏమైంది 1 అయింది. రైట్, ముందు ప్రజెంట్ సమ్లో ఏముండే 0 ఉండే. సో 0కి ఇప్పుడు ఏంటి I వాల్యూ 1 వచ్చింది కదా, సో 1 యాడ్ చేస్తున్నా. ఇప్పుడు సమ్ ఎంత అయింది 1 అయింది. మళ్ళీ అప్డేట్ అయింది కదా, అప్డేట్ అయిన సమ్ని ఏం చేయాలా, ఇప్పుడు నా ప్రజెంట్ సమ్ మారిపోయింది. సో ఇక్కడ మళ్ళా = ప్రజెంట్ సమ్ అని పెడుతున్నా. సో నెక్స్ట్ ఏమొస్తుంది 2 వస్తుంది. వచ్చిన తర్వాత ప్రజెంట్ సమ్ ఎంత ఉంది నాది 2 కదా, ప్రజెంట్ సమ్ ఎంత ఉంది 1 కదా, 1 ప్లస్ I వాల్యూ ఎంత 2. సో 1 + 2 ఎంత 3 కదా, 3ని తీసుకెళ్ళి నేను మళ్ళీ ఎక్కడ పెడుతున్నా, ఈ ప్రజెంట్ సమ్ అనే వేరియబుల్లో పెట్టేసిన. రైట్,
నెక్స్ట్ ఇటరేషన్లో ఐ వాల్యూ ఏమైపోతుంది 3 కదా. సో 3 ఇప్పుడేంటి మళ్ళీ లోపలికి వస్తాం. లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ప్రజెంట్ సమ్ ఎంత 3 ప్లస్ ఐ వాల్యూ ఎంత 3 ఎంత అయింది 6. ఈ 6ని తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడ పెడుతున్నా ఈ ప్రజెంట్ సమ్ అనే వేరియబుల్లో పెట్టేసిన అయిపోయింది. ఇప్పుడు నా లూప్ అయిపోయింది. సో ఫస్ట్ 3 నేచురల్ నెంబర్స్ యొక్క సమ్ ఎంత అంటే మనం లూప్ బయట ఫర్ లూప్కి బయటకు వచ్చి ఇక్కడ రాస్తాం అనమాట. ప్రింట్ దేన్ని ప్రింట్ చేయాలి ప్రజెంట్ సమ్లో ఉన్న వాల్యూని. సో ఇక్కడ ప్రజెంట్ సమ్ అని పెట్టేస్తాం. సో 6 అనేది అవుట్పుట్ లాగా వస్తుంది అనమాట. క్లియర్. ఫస్ట్ ఏంటి మనం యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలి కదా. సో దానికోసం నేను ఈ ఇన్పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడుతున్నా. వాడి దీన్ని ఇన్పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడితే ఏంటి స్ట్రింగ్ లాగా వస్తుంది. సో ఫస్ట్ నేను ఇంటీజర్ లాగా కన్వర్ట్ చేసేసి ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తా వచ్చిన ఇన్పుట్ని ఈ n అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నా. నెక్స్ట్ ప్రజెంట్ సమ్ అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నా. డిక్లేర్ చేసి దాన్ని 0కి అసైన్ చేస్తా. రైట్ 0ని దానికి అసైన్ చేస్తున్నా. ఎందుకు మన ప్రజెంట్ సమ్ అనేది వేరియబుల్ అది ఇప్పటి వరకు సమ్ ఎంతైతే ఉందో దాన్ని ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. మనం ప్రతిసారి కూడా ఏంటి నేచురల్ నెంబర్ని ఒక నేచురల్ నెంబర్ని యాడ్ చేసి ఆ ప్రజెంట్ సమ్ని అప్డేట్ చేయాలి కదా. సో దానికోసం నేను ఏంటి ఈ ఫర్ లూప్ వాడతా. ఫర్ ఐ ఇన్ రేంజ్. ఈ రేంజ్ అనేది ఒక నంబర్ సీక్వెన్స్ని జనరేట్ చేస్తుంది. ఆ నంబర్ సీక్వెన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండాలి 1 నుంచి n+1 అని ఇస్తున్నా. n+1 అని ఎందుకు ఇస్తున్నా ఈ n అనేది కూడా అందులో ఇంక్లూడ్ అవ్వాలి కాబట్టి. ఇప్పుడు ప్రజెంట్ సమ్ని అప్డేట్ చేస్తా. ఏంటి ఫస్ట్ i = 1 అసైన్ అయింది అనుకోండి. సో అప్పుడు నా ప్రజెంట్ సమ్ అనేది ఏంటి అప్డేట్ అవుతుంది. సో ప్రజెంట్ సమ్ ప్లస్ ఐ అప్డేట్ అయింది కదా. అప్డేట్ అయితే నా ప్రజెంట్ సమ్ అనేది మారిపోయింది. సో మారిపోయింది కాబట్టి మళ్ళీ ఎక్కడ స్టోర్ చేస్తున్న దాన్ని మారిపోయిన సమ్ని మళ్ళీ ప్రజెంట్ సమ్ అనే వేరియబుల్లోనే స్టోర్ చేస్తా. స్టోర్ చేసి ఇప్పుడు రన్ చేస్తున్నా. ఫస్ట్ 3ని ఇన్పుట్ లాగా ఇస్తా. అప్పుడు ఏంటి అవుట్పుట్ నేను ఇక్కడ ప్రింట్ పెట్టలే కదా. సో ప్రింట్ ఏమని ప్రింట్ ప్రజెంట్ సమ్ అని పెట్టాలి. ఇప్పటి వరకు ఉన్న నేచురల్ నెంబర్స్ యొక్క సమ్ అంతా కూడా ప్రజెంట్ సమ్ అనే వేరియబుల్లో స్టోర్ అయిపోయింది. సో స్టోర్ అయిపోయిన దాన్ని మనం ప్రింట్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు రన్ చేస్తే 3 అని ఇన్పుట్ లాగా ఇస్తున్నా. సో ఫస్ట్ 3 నేచురల్ నెంబర్స్ యొక్క సమ్ ఎంత 6 అనమాట. మళ్ళీ రన్ చేసి 5 అని ఇస్తా. ఫస్ట్ 5 నేచురల్ నెంబర్స్ యొక్క సమ్ ఎంత 15. క్లియర్. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే యావరేజ్ ఆఫ్ n నేచురల్ నెంబర్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నుంచి మనం నెంబర్ తీసుకుంటాం కదా. యూజర్ 3 అని ఇచ్చింది అనుకోండి. ఇక్కడి వరకు ఉన్న నేచురల్ నెంబర్స్ ఏంది ఇది కూడా ఇంక్లూడ్ అవ్వాలి. ఇక్కడి వరకు ఉన్న నేచురల్ నెంబర్స్ ఏంటివి 1 2 3 కదా. సో వీటి యొక్క యావరేజ్ ఎంతనో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. యావరేజ్కి ఫార్ములా ఏంటి సమ్ ఆఫ్ ఆల్ వాల్యూస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ కదా. సమ్ ఆఫ్ ఆల్ వాల్యూస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్. ఇక్కడ చూడండి సమ్ ఆఫ్ ఆల్ వాల్యూస్. సమ్ ఆఫ్ ఆల్ వాల్యూస్ అంటే ఏంటి 1 + 2 + 3. 3 + 3 ఎంత 6 కదా. సో సమ్ ఎంత వీటి సమ్ 6 బై టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్. ఇవి ఎన్ని ఉన్నాయి 3 నెంబర్స్ కదా. సో ఇక్కడ 3 అని రాస్తాం. అప్పుడు ఎంత వచ్చింది మనకు 6 డివైడెడ్ బై 3 అంటే 2. యావరేజ్ ఎంత ఈ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత 2 అన్నమాట. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ 4 ఇచ్చిండని అనుకుందాం. అప్పుడు నేచురల్ నెంబర్స్ ఏంటి 4 వరకు 1 2 3 4 4 కూడా ఇంక్లూడ్ అవ్వాలి. సో 4. ఇప్పుడు వీటి యొక్క యావరేజ్ ఎంత మరి ఫస్ట్ని వీటి సమ్ చేయాలి. సమ్ చేస్తే ఎంత వస్తుంది 3 + 3 6 6 + 4 10 కదా. 10 బై టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి మొత్తం ఇవి 4 కదా. సో ఎంత 10/4 అంటే 2.5 వస్తుంది. రైట్. సో వీటి యొక్క యావరేజ్ ఎంత 2.5. రైట్. దీనికి ప్రోగ్రామ్ రాద్దాం. ఫస్ట్ మనం ఇప్పటివరకు ఏం చూసినాం సమ్ ఆఫ్ ఆల్ వాల్యూస్ అంటే ఏంటి మనం పైన వేసిన ప్రోగ్రామే కదా. నేచురల్ నెంబర్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం. సో ఇప్పుడు సింపుల్ 3 అప్ టు 3 సమ్ ఆఫ్ ఆల్ నేచురల్ నెంబర్స్ ఎంత 6. అప్ టు 4 సమ్ ఆఫ్ ఆల్ నేచురల్ నెంబర్స్ ఎంత 10 కదా. సో మనం పైన వేసిన ప్రోగ్రామే దీనికి కూడా వర్కౌట్ అవుతుంది సమ్ ఆఫ్ ఆల్ వాల్యూస్ని కనుక్కోవడానికి. సింపుల్గా టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఎంత మనకు యూజర్ ఏదైతే ఇన్పుట్ ఇస్తాడో అదే టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్. ఇక్కడ యూజర్ ఏదైతే ఇచ్చిండో అదే టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ కదా. సో ఇప్పుడు ప్రోగ్రామ్ రాయాలంటే ఏం లేదు మనకు సమ్ వస్తుంది కదా. వచ్చిన సమ్ని జస్ట్ మనం ఎంతోని డివైడ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఒక్కసారి ఆన్లైన్ ఇంటర్ప్రిటర్కి వెళ్దాం. వెళ్ళేసి ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటి మొత్తం సమ్ వచ్చింది కదా. సమ్ని మనము జస్ట్ ఎంతో డివైడ్ చేద్దాం. ఎంతో డివైడ్ చేస్తే మనకు యావరేజ్ వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ ఇక్కడ ఇన్పుట్ ఇవ్వండి. ఏంటి 3 అని ఇస్తున్నా. 3 అని ఇస్తే ఫస్ట్ 3 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత 2.0 అని వస్తుంది. రైట్.
లేదు ఫస్ట్ 4 నంబర్స్ యొక్క యావరేజ్ ఎంత? ఫస్ట్ 4 నేచురల్ నంబర్స్ యొక్క యావరేజ్ ఎంత? 2.5. క్లియర్ ప్రోగ్రామ్. ఫిఫ్త్ ప్రాబ్లమ్ ఏంటంటే యూజర్ దగ్గర నుంచి ఒక నంబర్‌ని తీసుకోవాలి. ఆ నంబర్ యొక్క ఫ్యాక్టోరియల్ ఎంతనో ప్రింట్ చేయాలనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ మనకు 2ని ఇన్‌పుట్ లాగా ఇచ్చిండని అనుకుందాం. 2 ఫ్యాక్టోరియల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? ఈ నంబర్ వరకు 1 నుంచి ఈ నంబర్ వరకు అన్ని డిజిట్స్‌ని మల్టిప్లై చేస్తూ రావాలి కదా! సో ఏం చేస్తాం? 1 ఇంటూ 2. సో 1 ఇంటూ 2 ఎంత? 2 కదా! సో 2 ఫ్యాక్టోరియల్ ఎంత అంటే 2 అన్నమాట. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ 3ని ఇన్‌పుట్ లాగా ఇచ్చిండు. మనం ఏం చేయాలా? 3 ఫ్యాక్టోరియల్‌ని ఫైండ్ ఔట్ చేయాలా. ఫైండ్ ఔట్ చేయాలంటే మనం ఏంటి? ఫస్ట్ 1 నుంచి ఈ నంబర్ వరకు అన్ని డిజిట్స్‌ని ఇంటూ చేస్తూ రావాలన్నమాట. 1 ఇంటూ 2 ఎంత? 2. 2 ఇంటూ 3 ఎంత? 6 కదా! సో 6 అనేది 3 ఫ్యాక్టోరియల్ యొక్క వాల్యూ. ఆ తర్వాత 4ని ఇన్‌పుట్ లాగా ఇచ్చిండని అనుకుందాం. 4 ఫ్యాక్టోరియల్ ఎలా ఫైండ్ ఔట్ చేస్తాం? 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4. 1 ఇంటూ 2 2. 2 ఇంటూ 3 6. 6 ఇంటూ 4 24 కదా! సో 4 ఫ్యాక్టోరియల్ యొక్క వాల్యూ 24 అన్నమాట. నెక్స్ట్ 5 ఫ్యాక్టోరియల్ ఎంత? సింపుల్. 1 నుంచి 5 వరకి అన్ని నంబర్స్‌ని మల్టిప్లై చేస్తూ వస్తాం. 1 ఇంటూ 2 ఎంత? 2. 2 ఇంటూ 3 6. 6 ఇంటూ 4 24. 24 ఇంటూ 5 120 కదా! సో 120ని అవుట్‌పుట్ లాగా ప్రింట్ చేస్తామన్నమాట. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ 1 ఇచ్చిండనుకుందాం. 1 నుంచి 1 వరకు ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఓన్లీ 1 కదా! సో ఈ 1 అవుట్‌పుట్ లాగా ప్రింట్ చేస్తాం. అలా కాకుండా మనకు ఇంకొకటి తెలుసు. ఏంటి? 0 ఫ్యాక్టోరియల్ యొక్క వాల్యూ 1 అని మనకు ఆల్రెడీ తెలుసు. 0 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? 1 అని మనకు ఆల్రెడీ తెలుసు. రైట్? మీరిప్పుడు ఇక్కడ ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేసిండ్రా? ఏంటి? మనము 1 ఫ్యాక్టోరియల్ కనుక్కోవాలంటే సింపుల్‌గా 0 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇక్కడ ఏదైతే నంబర్ ఉందో ఆ నంబర్‌ని చేస్తే సరిపోతది. 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత? 1 కదా! 1 ఇంటూ 1 1. సింపుల్‌గా. నెక్స్ట్ 2 ఫ్యాక్టోరియల్ యొక్క వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయొచ్చు మనము? 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 చేస్తే సరిపోతది. 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత? 1 ఇంటూ 2. సో 2 ఫ్యాక్టోరియల్ వాల్యూ వచ్చేసిందా? 2 అని. నెక్స్ట్ 3 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలంటే సింపుల్‌గా ఏం చేయొచ్చు? 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 చేస్తే సరిపోతది. 2 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత? 2 కదా! సో 2 ఇంటూ 3 ఎంత? 6. అలా కాకుండా 4 ఫ్యాక్టోరియల్ చూద్దాం. 4 ఫ్యాక్టోరియల్ చేయాలంటే సింపుల్. 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4. 3 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత? 6 కదా! 6 ఇంటూ 4. సో 24 వచ్చిందా? నెక్స్ట్ 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలంటే సింపుల్. 4 ఫ్యాక్టోరియల్ రాస్తాము. 5 ఇంటూ 5 చేస్తే సరిపోతది. 4 ఫ్యాక్టోరియల్ ఎంత? 24 ఇంటూ 5. సో మొత్తం ఎంత? 120 కదా! 120 వచ్చేసిందా? సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ప్రతిసారి కూడా మన ఇంటర్ప్రిటర్ ముందు వాల్యూ యొక్క ఫ్యాక్టోరియల్ ఎంతనో స్టోర్ చేసుకోవాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నా? ఇదంటే మనకి ఇక్కడ రాస్తున్నాం కాబట్టి గుర్తుంటుంది. మన ఇంటర్ప్రిటర్‌కి కూడా గుర్తుండాలి కదా! సో దానికోసం ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ముందు వాల్యూది ఎంతైతే ఫ్యాక్టోరియల్ ఉందో అది స్టోర్ చేస్తే సరిపోతది. సో దానికోసం నేను ఫస్ట్ ఈ ఫ్యాక్ట్ అనే వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ చేసి 0 ఫ్యాక్టోరియల్ యొక్క వాల్యూ ఎంతైతే ఉంటదో అంత దీనికి అసైన్ చేసేస్తా. ఎంతుంది? 1 ఉంది. సో 1ని దీనికి అసైన్ చేసేసిన. ఇప్పుడు చూడండి 1 ఫ్యాక్టోరియల్ కనుక్కోవాలంటే మనం ఏం చేస్తాము? ఫ్యాక్ట్ ఇంటూ ఏదైతే నంబర్ ఉందో ఆ నంబర్ ఇక్కడ రాస్తాము. 1 ఉంది కదా! సో ఎంతొచ్చింది? 1. రైట్? ఈ ఫ్యాక్టోరియల్ మళ్ళీ ఎవరికి యూజ్ కావాలా? నెక్స్ట్ నంబర్‌కి యూజ్ కావాలి. నెక్స్ట్ నంబర్‌కి యూజ్ కావాలంటే మళ్ళీ దీన్ని ఎక్కడ స్టోర్ చేయాలి? ఈ ఫ్యాక్ట్ అనే వేరియబుల్‌లోనే స్టోర్ చేయాలన్నమాట. ఇక్కడే స్టోర్ చేసేసిన. రైట్? ఇప్పుడు 2ది ఫైండ్ ఔట్ చేద్దాం. ఏమొస్తది? ఫ్యాక్ట్. ఇప్పటివరకు ఎంతైతే ఫ్యాక్టోరియల్ ఉందో దాన్ని మల్టిప్లై చెయ్యు. ఈ ప్రెజెంట్ నంబర్‌తోని. 2తోని మల్టిప్లై చేయమంటున్నా. ఫ్యాక్ట్ ఎంతుంది? 1. నెక్స్ట్ ఏంటి? 2 ఇంటూ 2 చేస్తాం. సో 2 వస్తది. రైట్? ఈ ఫ్యాక్టోరియల్ నెక్స్ట్ నంబర్‌కి యూజ్ చేయాలి కదా! సో యూజ్ కావాలి కాబట్టి మళ్ళీ దీన్ని ఎక్కడ స్టోర్ చేస్తున్నా? ఈ ఫ్యాక్ట్ అనే వేరియబుల్‌లోనే స్టోర్ చేస్తున్నా వచ్చిన దాన్ని. నెక్స్ట్ ఇక్కడ చూడండి 3కి. 3కి ఏంటి? ఫ్యాక్ట్ ఇంటూ 3. ప్రెజెంట్ ఫ్యాక్ట్ ఎంత? 2 కదా! సో 2 ఇంటూ 3 ఎంత? 6. 6ని మళ్ళీ ఎక్కడ స్టోర్ చేయాలి మనము? ఈ ఫ్యాక్ట్ అనే వేరియబుల్‌లోనే స్టోర్ చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ దానికి యూజ్ అవ్వాలి కాబట్టి. నెక్స్ట్ ఏంటి? 4 ఉంది కదా! సో ఫ్యాక్ట్ ఇంటూ 4. ఇప్పటివరకు ఫ్యాక్టోరియల్ ఎంత? 6. 6 ఇంటూ 4 ఎంత? 24. సో ఈ 24 అనేది నెక్స్ట్ దానికి యూజ్ అవ్వాలి కాబట్టి మళ్ళీ నేను దీన్ని ఎక్కడ స్టోర్ చేస్తా? ఈ ఫ్యాక్ట్ అనే దాంట్లో పెట్టేస్తా. రైట్? 5కి చూడండి. 5కి ఏంటి? ఫ్యాక్ట్ ఇంటూ 5. 24 ఇంటూ 5 అంటే ఎంత? 120. 120 కదా! సో మళ్ళీ ఒకవేళ నెక్స్ట్ నంబర్ ఉంటే దానికి యూజ్ కావాలి కాబట్టి నేను ఎక్కడ పెట్టేస్తా? దీని ఫ్యాక్ట్ అనే వేరియబుల్‌లో అసైన్ చేసేస్తున్నా ఈ 120 అనే వాల్యూని. లేదు మనం 5 ఇచ్చినాం.
5 ఫ్యాక్టోరియల్ యొక్క వాల్యూ ప్రింట్ చేయాలనుకున్నాం. సో సింపుల్‌గా మనం ఈ ఫ్యాక్ట్‌ని ప్రింట్ చేస్తే అయిపోతది కదా! సింపుల్‌గా మనం ఏం చేయొచ్చు? ఈ ఫ్యాక్ట్‌ని ప్రింట్ చేయొచ్చు. క్లియర్? అర్థమైందా? దీనికి అప్రోచ్ రాద్దాం ఇప్పుడు. అప్రోచ్ ఏంటంటే మనం ఫస్ట్ యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలి కదా! సో దానికోసము ఈ ఇన్పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడుతున్నా. వచ్చే ఇన్పుట్ ఎలా వస్తది? స్ట్రింగ్ లాగా వస్తది. సో స్ట్రింగ్ నుంచి నేను ఎక్కడికి టైప్ కాస్ట్ చేయాలి? ఇంటిజర్ లాగా టైప్ కాస్ట్ చేయాలి. టైప్ కాస్ట్ చేసి ఈ n అనే వేరియబుల్‌కి అసైన్ చేసేస్తున్నా వచ్చే ఇన్పుట్‌ని. రైట్? ఆ తర్వాత మనం ఏంటి 0 ఫ్యాక్టోరియల్ యొక్క వాల్యూని స్టోర్ చేసుకోవాలి. 0 ఫ్యాక్టోరియల్ యొక్క వాల్యూని స్టోర్ చేసుకోవడానికి ఈ ఫ్యాక్ట్ అనే వేరియబుల్‌ని డిక్లేర్ చేస్తా. డిక్లేర్ చేసి 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత? 1 గదా! ఆ 1 అనే వాల్యూని స్టోర్ చేస్తున్నా ఈ ఫ్యాక్ట్ అనే వేరియబుల్‌లో. ఆ తర్వాత ఏంటి? n ఫ్యాక్టోరియల్. n ఫ్యాక్టోరియల్ అంటే మనం ఏం చేస్తాము? 1 నుంచి n వరకి ప్రతి నంబర్‌ని, ప్రతి డిజిట్‌ని మల్టిప్లై చేస్తూ వస్తాం గదా! అలా మల్టిప్లై చేయాలంటే మనకేం గావాలా? ఒక నంబర్ సీక్వెన్స్ అనేది గావాలా. నంబర్ సీక్వెన్స్ గావాలంటే దాన్ని ఎవరు జనరేట్ చేస్తారు? ఈ రేంజ్ అనే ఫంక్షన్ జనరేట్ చేస్తది గదా! సో, ఈ రేంజ్ అనే ఫంక్షన్‌ని వాడుతున్నా. వాడేసి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి మన నంబర్ సీక్వెన్స్? 1 నుంచి. ఎక్కడికి ఎండ్ అవ్వాలి? n వరకు. n వరకు ఏదైతే ఉంటదో అవన్నీ ఉండాలి. n గూడా ఇంక్లూడ్ అవ్వాలి. సో, దానికోసం నేనేమి n ఇంక్లూడ్ కావాలి కాబట్టి n+1 అని తీసుకుంటా ఎండ్. తీసుకున్నాం అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు ఫర్ సపోజ్ n వాల్యూ 3 అని ఇచ్చిందనుకోండి. ఈ రేంజ్ అనేది ఏ నంబర్ సీక్వెన్స్‌ని జనరేట్ చేస్తది? 1, 2, 3 ఈ నంబర్ సీక్వెన్స్ వస్తది గదా! ఈ నంబర్ సీక్వెన్స్ ప్రతిసారి మనం ఏం చేయాలి? ఈ 1 ఫ్యాక్టోరియల్‌కి నెక్స్ట్ 2ని మల్టిప్లై చేస్తాం. 2 ఫ్యాక్టోరియల్ వచ్చిన తర్వాత 3ని మల్టిప్లై చేస్తాం. 1 ఫ్యాక్టోరియల్ రావాలంటే 0 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ 1 చేస్తాం కదా! సో, అట్లా మల్టిప్లై అయితూ ఎళ్ళాలి. ఇది ఎలా జరుగుతది? లూప్‌లో జరుగుతది. దానికోసం నేను ఫర్ లూప్ అనేది వాడుతున్నా. ఫర్ ఐ ఇన్ రేంజ్ అని రాస్తా. రైట్? ఫస్ట్ ఇటరేషన్‌లో ఐ వాల్యూ దేనికి అసైన్ అయితది? 1 అనే వాల్యూ ఐకి అసైన్ అయిపోతది కదా! ఎందుకు? నంబర్ సీక్వెన్స్‌లో ఫస్ట్ ఇదే ఉంది కాబట్టి ఫస్ట్ ఐకి ఈ 1 అనేది అసైన్ అయితది. అసైన్ అయిన తర్వాత మనం ఏం చేస్తాము? ఈ నంబర్‌ని ప్రీవియస్‌గా ఉన్న ఫ్యాక్టోరియల్‌తో మల్టిప్లై చేస్తాము. సో దట్ ఈ నంబర్ యొక్క ఫ్యాక్టోరియల్ వస్తదనమాట మనకు. అందుకే నేనేమని రాసినా ఇక్కడ ఫ్యాక్ట్ ఇంటూ ఐ అని రాసిన. అంటే 1 ఫ్యాక్టోరియల్ ఎంత ఇప్పుడు? 0 ఫ్యాక్టోరియల్ ఎక్కడ స్టోర్ అయింది? 1 ఇంటూ ఐ. ఐ ఎంత? 1 గదా! సో, 1 ఇంటూ 1 ఎంత? 1. 1 ఫ్యాక్టోరియల్ యొక్క వాల్యూ 1 గదా! ఈ 1 ఫ్యాక్టోరియల్ యొక్క వాల్యూ నెక్స్ట్ దానికి యూజ్ అవ్వాలి గదా! సో, అందుకోసము వచ్చిన దాన్ని మళ్ళీ నేనెక్కడ పెడుతున్నా? ఈ ఫ్యాక్ట్ అనే వేరియబుల్‌లోనే పెడుతున్నా. అంటే ప్రతి ఇటరేషన్‌లో నేనేం జేస్తా? ఈ ఫ్యాక్ట్ అనే దాన్ని అప్‌డేట్ చేస్తా అనమాట. నెక్స్ట్ ఇటరేషన్‌కి ఏమైతది? ఐకి 2 అనే వాల్యూ అసైన్ అయితది. సో, 2 అనే వాల్యూ అసైన్ అయింది గదా! 2 యొక్క ఫ్యాక్టోరియల్ కనుక్కోవాలంటే ఏంటి? ముందు నంబర్ యొక్క ఫ్యాక్టోరియల్ ఫస్ట్ తేలాలి. ముందు నంబర్ ఫ్యాక్టోరియల్ ఎక్కడ స్టోర్ అయిపోయి ఉంది ఇప్పుడు? ఈ ఫ్యాక్ట్ అనే వేరియబుల్‌లో స్టోర్ అయింది గదా! ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇప్పుడు? 1 ఇంటూ ప్రెజెంట్ ఐ వాల్యూ ఎంత? 2 గదా! సో, 1 ఇంటూ 2 ఎంత? 2 అనేదొచ్చింది. 2 అనేది మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నా నేను? ఈ ఫ్యాక్ట్ అనే వేరియబుల్‌లోనే పెట్టేసిన. పెడితే ఇప్పుడు ప్రెజెంట్ ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత? 2. నెక్స్ట్ థర్డ్ ఇటరేషన్‌లో ఏంటి? ఐ వాల్యూ 3 గదా! 3 ఫ్యాక్టోరియల్ ఎలా ఫైండ్ ఔట్ చేస్తాము? 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ప్రెజెంట్ నంబర్. 2 ఫ్యాక్టోరియల్ ఎక్కడ స్టోర్ అయింది? ఈ ఫ్యాక్ట్ అనే వేరియబుల్‌లో స్టోర్ అయింది. సో, 2 ఇంటూ 3 2 ఫ్యాక్టోరియల్ యొక్క వాల్యూ 2 గదా! 2 ఇంటూ ఐ వాల్యూ ఎంత? 3. సో, 6. 6 అనేది వచ్చేసింది. వచ్చి ఎక్కడ స్టోర్ అయిపోయింది? ఫ్యాక్ట్ అనే వేరియబుల్‌లో స్టోర్ అయిపోయింది. మన నంబర్ సీక్వెన్స్ అయిపోయింది గదా! ఇక్కడికి. సో, ఫర్ లూప్ నుంచి బయటకొస్తాం. ఇది ఫర్ లూప్‌లోనే ఉంది. కొంచెం ఇక్కడ రాసిన ఫర్ లూప్‌లోనే ఉందనుకోండి. రైట్? ఫర్ లూప్ నుంచి బయటకొస్తాం. బయటకొచ్చిన తర్వాత ప్రింట్. రైట్? 3 ఫ్యాక్టోరియల్ ఎక్కడ స్టోర్ అయిపోయింది? ఈ ఫ్యాక్ట్ అనే వేరియబుల్‌లో స్టోర్ అయింది గదా! సో, ప్రింట్ ఫ్యాక్ట్ అంటే సరిపోతది. మనకు 3 యొక్క ఫ్యాక్టోరియల్ వచ్చేస్తదనమాట. క్లియర్? కోడ్ చేద్దాం. కోడ్‌లో ఏంటి ఫస్ట్ యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలి కదా! సో, దానికోసం ఈ ఇన్పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడుతున్నా. వచ్చే ఇన్పుట్ స్ట్రింగ్ లాగా వస్తది కాబట్టి ఇంటిజర్ లాగా టైప్ కాస్ట్ చేస్తున్నా. టైప్ కాస్ట్ చేసి ఒక వేరియబుల్‌కి అసైన్ చేసేస్తా. వేరియబుల్ నేమ్ ఏమని ఇస్తున్నా అంటే n అని ఇస్తున్నా. ఆ తర్వాత ఏంటి 0 ఫ్యాక్టోరియల్ యొక్క వాల్యూని ఒక దగ్గర స్టోర్ చేయాలి. స్టోర్ చేయడం కోసం నేను ఈ ఫ్యాక్ట్ అనే వేరియబుల్‌ని డిక్లేర్ చేసిన. డిక్లేర్ చేసి 0 ఫ్యాక్టోరియల్ ఎంత? 1 కదా! సో, ఈ 1 అనే వాల్యూని అసైన్ చేసిన. అసైన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి? నంబర్ సీక్వెన్స్ జనరేట్ చేయాలి. సో, జనరేట్ చేయడానికి ఏం వాడుతున్నా నేను? రేంజ్. ఎక్కడి నుంచి? 1 నుంచి. n+1 అని ఇస్తే n కూడా ఇంక్లూడ్ అయిపోతది. ఇక్కడ కాలన్ పెట్టాలి. రైట్? కాలన్ అంటే ఫర్ లూప్ రాస్తున్నాం కాబట్టి కాలన్ పెడుతున్నా. రైట్? నెక్స్ట్. నెక్స్ట్ ఏంటి? ఫర్ ఐ ఇన్
రేంజ్ అని పెడతాం. ఎందుకు? ప్రతిసారి నంబర్ సీక్వెన్స్‌లో ఉన్న నంబర్స్ ఒక్కొక్కటిగా మల్టిప్లై అవుతూ ఉండాలి గదా! సో, దానికోసం ఫర్ లూప్ వాడుతున్నా. వాడిన తర్వాత ఫస్ట్ ఏంటి? ఫస్ట్ i వాల్యూ యొక్క ఫ్యాక్టోరియల్ కనుక్కోవాలంటే దాని ముందు ఫ్యాక్టోరియల్ ఎంతైతే ఉంటదో అది ఇంటూ ఈ i చేస్తే సరిపోతది. వచ్చిన వాల్యూ ఏదైతే ఉంటదో నెక్స్ట్ నంబర్‌కి యూజ్ అవ్వాలి గాబట్టి మళ్ళీ నేనేం జేస్తా? ఈ ఫ్యాక్ట్ అనే వేరియబుల్‌ని అప్‌డేట్ చేస్తున్నా. దేనితోని? వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూతోని ఈ ఫ్యాక్ట్ అనే వేరియబుల్‌ని అప్‌డేట్ చేస్తున్నా. అప్‌డేట్ చేసి సింపుల్‌గా ఫర్ లూప్ బయటకొచ్చి ప్రింట్ ఫ్యాక్ట్ అంటే సరిపోతదనమాట. మనం ఏ నంబర్ అయితే ఇస్తామో ఆ నంబర్ యొక్క ఫ్యాక్టోరియల్ మనకొచ్చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఏమనిస్తున్నా? 3ని ఇన్‌పుట్ లాగా ఇస్తున్నా. 3 యొక్క ఫ్యాక్టోరియల్ ఎంత? 6 గదా! 6 అనేది అవుట్‌పుట్ లాగా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 ఇస్తా. 5 ఫ్యాక్టోరియల్ ఎంత? 120 గదా! సో, 120 అవుట్‌పుట్ లాగా వచ్చిందనమాట. క్లియర్? నేను చెప్పేది మీకు అర్థమవుతుంది గదా! అర్థమైతే సబ్స్క్రైబ్ జేయరా ప్లీజ్? కింద డిస్క్రిప్షన్‌లో డైలీ ప్రాక్టీస్ టెస్ట్ లింక్ ఉంటది. ఒక్కసారెళ్లి అటెంప్ట్ జేయండి. థాంక్ యూ సో మచ్. కలుద్దాం రేపు.